గుడ్ మార్నింగ్ అండి, అందరికీ నమస్తే. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కంటెంట్ నచ్చిన వాళ్ళు మీ మిత్రులందరికీ కూడా వీడియో లింక్ షేర్ చేయండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు అనేది కూడా కామెంట్ చేయండి. ఈ మధ్య మన ఛానల్కి కొత్త సబ్స్క్రైబర్స్ ఎక్కువ అవుతున్నారు. సో వాళ్ళ ఆలోచనలన్నీ కూడా చూసే నా ఛానల్ లక్ష్యం ఒకటే, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ చైతన్యవంతంగా ఉండాలి, మొద్దులుగా ఉండకూడదు, అవగాహన కలిగి ఉండాలి. రాష్ట్రంలో రాజకీయాల మీద, మన నాయకుల వ్యవహార శైలి మీద, మన ప్రభుత్వ పాలన మీద, ప్రతిపక్షాల పనితీరు మీద అవగాహన, చైతన్యంతో ఉండాలి. ఆ చైతన్యం మరో 10 మందికి పంచాలి. ఓటేసే ముందు 1కి 4 సార్లు ఆలోచించుకొని ఓటు వేయాలి. ఎందుకంటే 5 ఏళ్ల పాలకుడిని మనం ఎన్నుకుంటున్నాం. మన పెత్తనం అంతా ఒకరి చేతుల్లో పెడుతున్నాం. మన కుటుంబం, మన వీధి, మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రం అన్నీ కూడా ఒకరి చేతుల్లో పెడుతున్నప్పుడు మనం జాగ్రత్తగా ఆలోచించాలి. కాబట్టి ఆ ఆలోచన కల్పించడమే నా ధ్యేయం. సరే, ఇక ఈనాడులో బ్యానర్ వార్త, వైకాపా వైన్స్ ప్రొప్రైటర్ జగన్ సీఎం సభల్లోనే 20 లక్షలకు పైగా మద్యం సీసాల పంపిణీ. షెడ్యూల్కు ముందే భారీగా మద్యం నిల్వలు. ఇప్పటికే గోవా, కర్ణాటక, తెలంగాణ నుంచి సరుకు, ఇటుక బట్టీలు, గోదాములు, ఇతర స్థావరాల్లో డంపులు. సహకరించిన అధికార యంత్రాంగం. నామినేషన్లతోనే పంపిణీ మొదలుపెట్టిన నాయకులు. పలుచోట్ల వెలుగు చూస్తున్న నిల్వలు. ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి పెట్టి దాడులు చేస్తే మరింత బయటపడే అవకాశం. అందుకే ఈనాడిని తిడతారండి వైసీపీ వాళ్ళు కానీ, రామోజీరావు సాక్షి పత్రిక కానీ. అందుకే ఈనాడులో తిడతారు. అసలు రాష్ట్రంలో ఎక్కడైనా మద్యం కనిపిస్తుందా? అసలు సీఎం గారు ఏం చెప్పారో అదే చేశారు. ఆయన 100 హామీల్లో 99% హామీలు నెరవేర్చారు. మద్య నిషేధం చేస్తామన్నారు, మద్య నిషేధం చేసేశారు. రాష్ట్రంలో ఎక్కడ మద్యం అనేది దొరకట్లా. అసలు మద్యం దుకాణాలు, మద్యాన్ని ఓన్లీ 5 స్టార్ హోటల్కే పరిమితం చేస్తాము, 2024 నాటికి మద్యాన్ని రాష్ట్రంలో 5 స్టార్ హోటళ్ళకు పరిమితం చేసి అప్పుడే ఓట్లు అడుగుతాము అని అన్నారు కదా. సో ఇప్పుడు అలాగే ఓన్లీ 5 స్టార్ హోటల్లోనే మద్యం దొరుకుతుంది. ఏ ఊరిలో కూడా పాపం మద్యం దొరకట్లా. సో చెప్పిన మాట నిలబెట్టుకున్న గొప్ప ప్రభుత్వాన్ని ఈనాడోళ్ళు రోజు అక్కస్తో రాస్తూ ఉంటారు. సరే, ఇప్పుడు వైసీపీ సభలు జరుగుతున్నాయి. సభలు జరుగుతున్నప్పుడు కొంచెం దాహం వేస్తుంది. ఇప్పుడు బెంగళూరు లాంటి ఏరియాలో వాటర్ దొరకట్లేదు, హైదరాబాద్లో కూడా వాటర్ దొరకట్లేదు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో కూడా మంచినీరు దొరికే అవకాశం ఉండదు. అందుకని మద్యం పంచుతారు. ఇప్పుడు ఎండ వేళ పడిన వచ్చినప్పుడు వాళ్ళకి మద్యం అవసరం ఉంటుంది కదా. ఇప్పుడు మంచినీళ్ళు ఇవ్వలేరు. మంచినీళ్ళు భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నీళ్లు సేవ్ చేయాలి, నీళ్లు పంచకూడదు. సో అందుకని మద్యం పంచుతారు. అది తప్పేనా? అదే రాసేస్తారా? రాష్ట్రంలో ఎవరైనా సరే 3కు మించి మద్యం సీసాలు కలిగి ఉండడం నేరం. కానీ సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరిట నిర్వహిస్తున్న సభల్లో లక్షల కొద్దీ మద్యం సీసాలు గలగల్లాడుతున్నాయి. ఈ సభల కోసం జనాల్ని తరలిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మద్యం కేసులు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యమంత్రి సభల నుంచే చట్ట ఉల్లంఘనలు మొదలవుతుంది. ఇప్పటి వరకు సిద్ధం సభలు 4, మేమంతా సిద్ధం సభలు 12 నిర్వహించారు. ప్రతి సభకు 1000 నుంచి 1200 ఆర్టీసీ బస్సుల్లో జనాల్ని తరలిస్తున్నారు. వాటిల్లో ఎక్కిన కాసేపటి తర్వాత దారిలో మద్యం తీసుకొచ్చి లోడ్ చేస్తున్నారు. ప్రతి బస్సులో 98 నుంచి 100 క్వార్టర్ సీసాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఈ లెక్కన ఒక్కో సభకు రోజుకు 1,15,000 క్వార్టర్ సీసాలు పంపుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన 12 సభల్లో దాదాపుగా 14 లక్షల మద్యం సీసాలు పంపిణీ చేశారు. అబ్బా, మద్యం దాత సుఖీభవ అండి. ఎందుకంటే ఇది ఎండాకాలం అంటే మరి దాహం వేస్తుంది, మంచినీళ్ళు దొరకట్లా. బెంగళూరు లాంటి ఏరియా, హైదరాబాద్ లాంటి ఏరియా, భవిష్యత్తులో మన ఆంధ్రప్రదేశ్లో కూడా మంచినీళ్ళు దొరకవు. సో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో నీటిని సేవ్ చేయడానికి ఇలా మద్యం పంచుతున్నారు. ఇది తప్ప? మీటింగుల్లో మద్యం పంచడం తప్ప? రేపు సాక్షిలో కౌంటర్ రాయండి. రేపు రామోజీ బుర్రలోనే మద్యం ఉంది, అసలు మేము భవిష్యత్తు కోసం, భవిష్యత్తును ఆలోచించి నీటిని ఆదా చేసి మద్యం పంచుతున్నా సరే ఇష్టం వచ్చినట్టు రాసేస్తున్నాడు రామోజీరావు. అసలు రాష్ట్రానికి మద్యాన్ని పరిచయం చేసిందే చంద్రబాబు, అసలు మద్యం వెచ్చలవిడిగా అమ్మిందే చంద్రబాబు, మద్యంతో ప్రభుత్వాన్ని నడిపిందే చంద్రబాబు అని రేపు రాసేయండి సాక్షిలో. అందరం చూద్దాం, సంతోషిద్దాం. అప్పుడు కానీ మేము ప్రశాంతంగా ఉండలేం. అరే, సమ్మర్లో పాపం దాహం తీరుస్తున్నారు, ఆ మాత్రం కనికరం ఉండదా ఈనాడు వాళ్ళకి? సొంత పేపర్ ఉందని రాసేయడమే.
అబ్బెబ్బెబ్బెబ్బే. ఇప్పటి వరకు 14 లక్షల మద్యం సీసాలు పంపిణీ చేశారు. ఏమండి ఎంత పుణ్యం అండి. అన్నదాత నీటిదాత అంటారు కదా, అన్నదాత సుఖీభవ, నీటిదాత సుఖీభవ, రక్తదాత సుఖీభవ, అలాగే మద్యం దాత సుఖీభవ. మద్యం దాత సుఖీభవ, ఈ మద్యం తాగిన వాళ్ళందరూ కూడా దీవించి వెళ్ళండి, మద్యం దాత సుఖీభవ అని. ఆ తర్వాత దగ్గరలో ఏదైనా హాస్పిటల్ ఉన్నా వెళ్ళండి, ఎందుకంటే ఆ మద్యం లోపల ఉండే కొద్దీ ఎప్పుడు రివర్స్ అవుద్దో తెలియదు. అదంతా కల్తీ మద్యం, ఒరిజినల్ మద్యం కాదు. కల్తీ మద్యం కూడా ఎందుకు పోస్తారు అనుకున్నారు? వాళ్ళు కొత్తగా హాస్పిటల్స్ పెట్టారు, కడుతున్నారు కదా, వాటిని చెక్ చేయడానికి పేషెంట్లు వెళ్ళాలి అంటే కల్తీ మద్యం తాగితేనే వెళ్తారనమాట. సో అందుకు కల్తీ మద్యం కూడా పోస్తారు. అందులో కూడా పాజిటివ్ కోణాన్ని ఎతకాలి మనం. ఇప్పుడు హాస్పిటల్స్ కడుతున్నారని నాడు నేడు అవి చూడాలిగా జనాలు వెళ్ళి చూడాలంటే పేషెంట్ రూపంలో వెళ్ళాలి అంటే వీళ్ళు మద్యం దానం చేస్తున్నారు కదా, ఆ మద్యం దానం చేసిన మద్యాన్ని తాగి అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళాలన్నమాట. సో రేపు సాక్షిలో కౌంటర్ రాసేయండి, ఇదే రాయండి, మేము హాస్పిటల్ తనిఖీ చేస్తున్నాము, అది కూడా ఈనాడు రామోజీరావు గారు వారవలేకపోతున్నారని రాసేయండి. ఓకే. తర్వాత 5 ఏళ్ల పాలనలో సర్వం నాశనం, జగన్ను భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరు, ఆలూరు సభలో చంద్రబాబు. జగన్ను భరించేందుకు జనం సిద్ధంగా లేరా? ఏమంటే డబ్బులు ఊరికే వస్తాయా? ఇప్పుడు ఎక్కడికక్కడ డబ్బులు ఇస్తున్నారు, మద్యం ఇస్తున్నారు, ఊరికే వస్తాయా? సో డబ్బులు మద్యం మాకు కావాలి, సో మాకు మీరు వద్దు అని జనం అనుకున్నా ఆశ్చర్యం అవసరం లేదు. ఇదిగో మీ పాలన, ఇది మీ పాలన. కర్నూలు జిల్లా ఆలూరు ప్రాంతానికి కర్ణాటక నుంచి వచ్చిన మద్యం టెట్రా ప్యాకెట్ను చూపిస్తూ మీ పాలన ఇది అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. ఆ ప్యాకెట్ను చూసి ఫ్రూట్ జ్యూస్ అనుకున్నానని తాగేయాల్సింది, తాగేసి తమ్ముళ్ళో అనాల్సిందే, ఏదో మాట కొంచెం తేడా వచ్చేది. నాసిరకం మద్యంతో ప్రజలను అనారోగ్యం పాలు చేస్తున్నారని అన్నారు. ఎన్నో తప్పులు చేసి మేము సిద్ధం అంటూ వస్తున్నారని, అలాంటి వారిని భరించేందుకు ప్రజలు సిద్ధంగా లేరని పేర్కొన్నారంట. సీఎం జగన్కు అధికారం నెత్తికెక్కి అహంకారంతో విర్రవీగుతున్నారని, దోపిడీ విధ్వంసంతో ప్రజల జీవితాలని నాశనం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగలం బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అన్ని వ్యవస్థల్ని, అన్ని రంగాల్ని జగన్ సర్వనాశనం చేశారని దుయ్యబట్టారు. సో నిన్న ప్రజాగలం సభ కర్నూలు జిల్లాలో జరిగింది, అదొకటి రాసుకొచ్చారు. తర్వాత ఇవన్నీ లోపల చూద్దాంలే. కానీ మొదటి దశ పోలింగ్ చాలా వీక్ అండి, చాలా వర్స్ట్. మొదటి దశ పోలింగు చాలా తక్కువ, ఓన్లీ 62.37% అంట. తొలి దశ ఎన్నికల్లో దేశంలో 18వ లోక్సభ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. తొలి విడతలో భాగంగా 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 102 స్థానాల్లో ఓటింగ్ శుక్రవారం పూర్తయింది. చెదురుమదురు ఘటనలను మినహాయిస్తే దాదాపుగా అంతటా పోలింగ్ శాంతియుతంగా జరిగిందని ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 62.37% పోలింగ్ నమోదైనట్టు రాత్రి 9 గంటల సమయంలో ఈసీ వెల్లడించింది. తూర్పు నాగాలాండ్లో 6 జిల్లాల్లో ఎన్నికల బహిష్కరణ, 0% పోలింగ్ అంట. తమిళనాడులో ఎండకు తాళలేక 3 మృతి. అరుణాచల్, సిక్కింలలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తి. సో ఇదన్నమాట ఈనాడులో ఫస్ట్ పేజీ. లోపల పేజీలకు కూడా వెళ్దాం. ఆఫ్టర్ ఆల్ నువ్వు మామూలు రాయివి, నేను గులకరాయిని, నువ్వెక్కడ నేనెక్కడ, ఇది మాట్లాడుతుందంట. గులకరాయ ఇటుకరాయ అనే అంశంపై ఇప్పుడు ప్రత్యేక చర్చా కార్యక్రమం, టీవీ డిబేట్. రోడ్ షోల కోసం ఇజ్రాయిల్ నుంచి తెప్పించాం, రాళ్లను గాలిలోకే తిప్పి కొడుతుందంట. నాపై వేసిన రాళ్లతోనే ఈ ఇంటిని కట్టా. ఇది రాయి విషయంలో వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఈనాడులో సెటైరికల్గా ఇలా కార్టూన్స్ రూపంలో వేశారు. సీఎంపై సతీష్ రాయి విసిరాడని వీఆర్ఓకి చెప్పారట. అక్కడ వాంగ్మూలాలు నమోదు చేసి ఆ తర్వాత పోలీసులకు సమాచారం. తమకు అనుకూలంగా రాయించుకునేందుకు పోలీసులు కట్టుకథలు. గులకరాయి కేసులో సాక్షుల స్టేట్మెంట్లలో చిత్ర విచిత్రాలు. మరి అంతేగా ఇప్పుడు కోడికత్తి కేసు ఉంది, ఆ కోడికత్తి కేసులో కూడా చిత్ర విచిత్రాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. సేమ్ ఇది కూడా అంతే, చిత్ర విచిత్రాలు ఉంటాయి.
అలాగే వేముల దుర్గారావుని తీసుకెళ్ళి 3 రోజులైంది. ఆయన ఎక్కడున్నారు ఏంటనేది కూడా ఇప్పటికీ తెలియట్లేదంట. ఇక తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ ఫోర్స్ కదలికలు, బోండా ఉమాను అరెస్ట్ చేస్తారంటూ వదంతులు, భారీగా చేరుకున్న తెదేపా శ్రేణులు, వెనుదిరిగిన పోలీసులు. బోండా ఉమా గారిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. ఒక్క నిమిషం అండి. సో బోండా ఉమా గారిని ఆ కేసులో అరెస్ట్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. ఆయన టార్గెట్గానే ఈ పావులు కదులుతున్నాయి. సో ఆల్రెడీ వేముల దుర్గారావుని అదుపులోకి తీసుకున్నారు కదా, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లతో ఈ సతీష్ అనే కుర్రాడు అలాగే వేముల దుర్గారావు ఇచ్చిన స్టేట్మెంట్లతో తిరిగి బోండా ఉమా గారి దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట. అతన్నే మేబీ A2 గానో A3 గానో చేర్చినా ఆశ్చర్యపోకర్లా. తర్వాత పుత్తూరులో వైకాపా మద్యం డంప్ పట్టివేత, మంత్రి రోజా నామినేషన్ కోసం తెచ్చారని అనుమానాలు. ఏమంటే రోజా గారు నామినేషన్లో 17.23 లక్షల విలువైన మద్యం డంప్ను తిరుపతి జిల్లా నారాయణ, ఇక్కడ పోలీసులకు మరీ జాలి దయ లేదండి. ఏమంటే సమ్మర్లో దాహం తీర్చడానికి తీసుకొస్తే అలా పడేస్తారా? అచ్చచ్చచ్చ అలా పట్టేసుకుంటారా? అందులోకి మా మంత్రి గారు రోజా గారు జనాలకు అక్కడ ఇన్నాళ్ళు మంత్రి పదవిలో ఉంటూ సంపాదించారు కాబట్టి అక్కడ జనానికి దాహం తీరుద్దాం అనుకున్నారు, దానికే పట్టేస్తారా? అచ్చచ్చచ్చ అసలు బెంబేలెత్తిస్తున్న భానుడు నేడు 55 మండలాల్లో వడగాడ్పులు. సరే, మద్యం విషయంలో మాత్రం తప్పండి, ఈనాళ్ళు అలా రాయకూడదు. కౌలు రైతుకు జగన్ కాటు, సాగులో ఏటా నష్టాల దిగుబడి, అప్పులు మినహా ఆదాయం మెరుగున పోయినాం, కౌలు కార్డులకు నోచని రైతన్నలు, రుణాల ఊబిలో చిక్కి బలవన్మరణాలు, సాంకేతిక కారణాల సాకుతో అందని పరిహారం. కౌలు రైతులకు యాక్చువల్లీ కౌలు రైతులకు రుణాలు ఇచ్చే విధానం, అసలు ఆ విధానమే ఆ పాలసీనే మార్చాలి. కౌలు రైతుల విషయంలో ఆ మాట మనం చర్చిస్తే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకైతే సరిగ్గా న్యాయం జరగట్లేదు. ఎప్పుడో 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కౌలు రైతులకు గుర్తింపు కార్డులు అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ గుర్తింపు కార్డులు కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత 2014 నుంచి 19 వరకు టీడీపీ గవర్నమెంట్ కూడా గుర్తింపు కార్డులను కొనసాగించారు, ఇచ్చారు అక్కడక్కడ. కానీ వైసీపీ వచ్చాక ఆ గుర్తింపు కార్డులను ఆపేసి కౌలు రైతులను గుర్తించడం ఆపేసి మొత్తం తుంగలో తొక్కేశారు దాన్ని. దీనికి ఒక ప్రత్యేకమైన విధానం తీసుకురావాలి. కౌలు రైతుల గుర్తింపే ఒక పెద్దది. ఎందుకంటే ఒక 10 ఎకరాల భూమి యజమాని ఉంటాడు, ఆ 10 ఎకరాలని కూడా ఇద్దరు కౌలు రైతులకు చెరొక 5 ఎకరాలు కౌలుకి ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు రుణం తీసుకోవాలంటే ఎవరైతే యజమాని ఉన్నారో అతను షూరిటీ సంతకం పెట్టాలి. అతనేమో షూరిటీ సంతకం పెట్టడు. అతను షూరిటీ సంతకం పెట్టకపోతే బ్యాంకులు లోన్స్ ఇవ్వవు. కానీ ఈలోగా ఈ 10 ఎకరాలు తాకట్టు పెట్టేసి ఆ యజమాని ఎప్పుడో లోన్ తీసుకొని ఉంటాడు. సో ఈ కౌలు రైతులకు లోన్ అందదు. భవిష్యత్తులో ఈ కౌలు రైతులకి ఇక్కడ పంట ఏమైనా పోయింది అనుకోండి, అతివృష్టి వలన అనావృష్టి వలన కరువు వలన లేదంటే ఎక్కువ వానలు పడడం వలన పోయింది అనుకోండి పంట, వీళ్ళకి పరిహారం రాదు. ఎవరైతే యజమాని ఉన్నాడో అతనికే వెళ్తుంది. ఎందుకంటే అతను ఆల్రెడీ ఇక్కడ సాగు చేస్తున్నట్టు సాగు రుణం పొందాడు కాబట్టి. సో ఈ కౌలు రైతుల విషయంలో విధానపరమైన నిర్ణయాలు, విధానపరమైన మార్పులు జరగాలి, పెద్ద డిస్కషన్ జరగాలి, ఒక పెద్ద పాలసీ ఒకటి క్రియేట్ చేయాలి, తయారు చేయాలి, రూపొందించాలి. కుప్పంలో చంద్రబాబు నామినేషన్, ఆయన తరపున దాఖలు చేసిన భార్య భువనేశ్వరి, ధరావతు సొమ్మును విరాళంగా అందజేసిన ప్రజలు. సో చంద్రబాబు గారు కుప్పం అసెంబ్లీలో అభ్యర్థిగా నిన్న దాఖలు చేశారంట. జనం భారీగా వచ్చారు. తర్వాత కూటమి పాశుపతాస్త్రం, ఆ శక్తిని ఎవరు తట్టుకోలేరు. బాలకృష్ణ గారు కూడా నిన్న అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పురంధేశ్వర్ గారు కూడా దాఖలు చేశారు. వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు, వాటిలో 2 హత్యాయత్నం కేసులు, సిఐడి నమోదు చేసిన కేసులు 8, నామినేషన్తో పాటు సమర్పించిన అఫిడవిట్లో వెల్లడి. వైసీపీ పాలనలో 22 కేసులు అంట చంద్రబాబు గారి మీద. అలాగే ఆస్తులు, చంద్రబాబు గారు ఆస్తులు 36.36 కోట్లు, భువనేశ్వర్ ఆస్తులు 895 కోట్లు అంట. సో ఇవన్నీ ఇచ్చారు.
మనం కాసేపు పక్కకెళ్తే మన గుండె కొట్టుకుంటుంది సాక్షి కోసం. సాక్షి ఎప్పుడెప్పుడు చదువుదామా అని గుండె కొట్టుకుంటుంది. సో సాక్షిని చదువుదాం. బా రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నాళ్ళు నాయకుడిగా ఉన్నారో కానీ, ఎన్ని రోజులు ఎన్ని సూక్తులు చెప్పారో కానీ, ఈ సాక్షిలో సూక్తులు మాత్రం ఆయన జీవితకాలం చెప్పిన సూక్తులకు మించి రాసేస్తూనే ఉన్నారు. 2008 నుంచి మొదలెట్టారు సూక్తులు రాయడం. ఇప్పటికీ ఆయన చెప్పినవి ఇంకా బతికే ఉన్నాయి ఆ సూక్తులు. ఇంకా రోజుకోటి పుట్టిస్తూనే ఉంటారా? ఎప్పుడు చెప్పారో, ఎలా చెప్పారో, ఏ విధంగా చెప్పారో, కనీసం ఆయనకి ఏమైనా కళ వచ్చిందా, కళలో ఏమైనా కలవరించారా, అవి రాసినా బాగున్ను. రోజు ఇక్కడ రాస్తూనే ఉంటారు. కుర్చీ దక్కదనే ఫ్రస్ట్రేషన్లో చంద్రబాబు హింసా రాజకీయం, బూతులు, దాడులు, రాళ్లతో కొట్టమని, గాజు గ్లాస్తో పొడవాలంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొడుతున్న వైనం. అధినేత పిలుపుతో దాడులతో రెచ్చిపోతున్న టీడీపీ శ్రేణులు అందుకు అనుగుణంగానే సీఎంపై రాయితో హత్యాయత్నం. అది ఎన్నికల వరకు మర్చిపోవద్దు. ఎన్నికల వరకు కూడా రోజు ఇది రాయాలి. రోజు ఆ ఘటనను, విజయవాడలో జరిగిన ఘటనను గుర్తు చేయాలి. లేకపోతే మన సీన్ పండదు అక్కడ, మన సీన్కి ఫలితం రాదు. అది మర్చిపోవద్దు. మంగళగిరి కళ్యాణదుర్గంలో వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు. మంగళగిరిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వెంకటరెడ్డి మృతి. తాజా పరిణామాలతో టీడీపీ సీనియర్ల కలవరపాటు. ఒకవైపు సీఎం జగన్ తన పాలన నచ్చితే ఓటేయమంటున్నారు. తాజా పరిణామాలతో టీడీపీ సీనియర్లలో కలవరపాటు అంటే టీడీపీ సీనియర్లు కొడాలి నాని గారు, ఆయన టీడీపీ సీనియర్ నాయకుడు. అలాగే రోజా గారు, ఆమె కూడా టీడీపీ సీనియర్ నాయకుడు. అలాగే కేసినేని నాని గారు, ఆయన కూడా టీడీపీ సీనియర్ నాయకుడు. సో ఆ టీడీపీ సీనియర్లలో కలవరపాటు అంటే వాళ్ళందరిలో కలవరపాటు ఉందేమో, అందుకే సాక్షిలో టీడీపీ సీనియర్లలో కలవరపాటు అని రాశారు. నాకు తెలిసి టీడీపీలో ఉన్న టీడీపీ సీనియర్లలో కలవరపాటు ఏమీ లేదు. వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. గాలిలో లెక్కలేసుకుంటున్నారు. 130, 140, ఆయనకి మంత్రి పదవి, నాకు ఈ పదవి అని పనిచేసుకుంటున్నారు ఆల్రెడీ టీడీపీ వాళ్ళు. పాపం వైసీపీలో ఉన్న టీడీపీ సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళు కలవరపడుతున్నారంట. అదే రాశారు ఇక్కడ. పాపం విధానాలు చెప్పకుండా బాబు హింసకు పిలుపునిస్తున్నారని ఆగ్రహం. శృతి మించి వ్యవహరిస్తే ప్రజలు సహించరని వ్యాఖ్యలు. రాజకీయంగా తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని ఆందోళన. ప్రజలు పూర్తిగా దూరం అవుతున్నారని ఆవేదన. ఓకే, తొలి దశ ప్రశాంతం. ఇది కాదు, ఫోటో రావాలి. ఫోటో ఒక భాగం, మేమంతా సిద్ధంలో ఒక భాగం వచ్చింది. అమ్మయ్య. కాకినాడ జిల్లా అచ్చంపేట జంక్షన్ వద్ద నిర్వహించిన మేమంతా సిద్ధం సభకు హాజరైన అశేష జనసందోహంలో ఓ పావు భాగం. వీళ్ళైతే ఓ భాగం అని రాశారు. నేను మాత్రం నాకు ఇష్టం కాబట్టి ఈ పేపర్ నేను పావు భాగం అనే చదువుతా. ఓకే, బాబు గురి గులకరాయిపైనే మనం కూడా మార్కెటింగ్ చేయాలిగా మరి. ప్రతిరోజు అది తగ్గిపోయినా సరే అది తీయకూడదు. ఇది తగ్గిపోయినా సరే తీయకూడదు. ఎన్నికలు పోలింగ్ జరిగే వరకు అది తీయకూడదు. ప్రతిరోజు ఇక్కడ రాస్తూనే ఉండాలి. హత్యాయత్నం అని, గులకరాయి అని పేపర్లో రాస్తూనే ఉండాలి. వీలైతే ఓన్లీ దాన్ని మార్కెటింగ్ చేయడానికి కొత్త పేపర్ పెట్టేయాలి. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి అలాగా, కొత్త పేపర్ ఒకటి పెట్టేయాలి. ఓన్లీ గులకరాయి పేపర్. గులకరాయిని మార్కెటింగ్ చేయడానికి, గులకరాయిని జనంలోకి తీసుకెళ్ళడానికి, గులకరాయితో హత్యాయత్నం అనే పేపర్ ఒకటి పెట్టేయాలి. పెట్టేసి దానిలో ఓన్లీ పుంఖాలుగా అదే రాయాలి. రాసి ఫ్రీగా పనిచేయాలి ప్రజలకి. ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కొనసాగుతాయి, లేదంటే మళ్ళీ కత్తిరింపులు, అన్నీ ముగింపులే. చంద్రముఖి నిద్రలేస్తుంది. పసుపు పతి వదలబొమ్మాలి అంటాడు. 5 ఏళ్ళు రక్తం తాగేందుకు మీ ఇంటికి వస్తాడు. గతంలో పలు కారణాలతో నాకు ఓట్లేని వారు ఆలోచించండి. పసుపు గ్లాసు పార్టీల నాయకులు అబద్ధాడాలన్నా మనం చేసిన పనులే సాక్ష్యం. మీ అందరి 5 ఏళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా? మీ బిడ్డ ఒక్కడు నక్కలు తోడేళ్ళు మాత్రం అనేకం. చంద్రబాబు తన శంకలో పిల్లిని పిఠాపురంలో వదిలాడు. ప్యాకేజీ స్టార్ ఎక్కల నిలబడాలని నిర్ణయిస్తే కుదిరిన పొత్తులవి. జగన్ను తిట్టు అంటే తిట్టు, కొట్టు అంటే కొట్టు, అన్నిటికీ జీహుజు. కులాన్ని హోల్సేల్గా బాబుకు అమ్మేయగలననే భ్రమతో ప్యాకేజీ రాజకీయాలు. రాష్ట్రం అంటే ఎంత చులకనంటే జ్వరం వస్తే పిఠాపురం వదిలి హైదరాబాద్ వెళ్తాడు. గ్లాసుతో గటగటా తాగేది బాబు, తోమి తుడిచి మళ్ళీ అందించేది మాత్రం ప్యాకేజీ స్టార్. 30 ఏళ్ళుగా ఏ పార్టీలో ఉన్న బాబు కోవర్టుగానే వదినమ్మ. బీఫామ్ బీజేపీదైనా, కాంగ్రెస్దైనా, టీ గ్లాస్దైనా యూనిఫామ్ మాత్రం బాబుదే అని మొత్తం మీద అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చురకలంటించారు. తనదైన శైలిలో విమర్శలు సంధించారు. పనిలో పనిగా గులకరాయి దెబ్బను కూడా మార్కెటింగ్ చేసుకున్నారు. ఇది చూడండి అని
బోండా జంప్. పోలీసులను చూసి హడలిపోయిన టీడీపీ నేత బోండా ఉమ తనను అరెస్ట్ చేసేస్తున్నారంటూ నాయకులు కార్యకర్తలకు ఫోన్లు. చొక్కా మార్చుకొని పార్టీ ఆఫీసు పక్క భవనంలోకి దూకి పరారు. ఎన్నికల బందోబస్తు కోసం వెళ్ళిన పోలీసు సిబ్బంది. ఎన్నికల బందోబస్తు కోసం వెళ్ళారంట. తర్వాత గంట ఒక భార్య 2 పాన్లు. నియోజకవర్గమే కాదు, పాన్ నెంబరు మారింది. ఎన్నికల అఫిడవిట్ల సాక్షిగా బయటపడ్డ గంటా భాగవతం. మొదటి నుంచి 2 పాన్లు, కానీ ఐటీ రిటర్న్లు వేయని తీరు. గంటా శ్రీనివాసరావు గురించి రాసి ఆ పేజీ వేస్ట్. రేపు దీనిలో ఈనాడులో కౌంటర్ వస్తుంది. ఈ గంటా శ్రీనివాసరావు గారికి ఈనాడులో ఉన్న కొంతమంది రిపోర్టర్లకి అవినాభావ బంధం వలన గంటా గారి మీద కూడా వాళ్ళనేవారు ఈనాడు వాళ్ళు. ఎప్పుడు రాయింది భీమిల్లో భారీగా చేరికలని నిన్న రాశారు. సరే, అదంతా పక్కన పెడితే బూతులు దాడులు కొట్టమని బోండా జంపు ఫస్ట్ పేజీవి. బాలయ్య కుటుంబ ఆస్తులు 465 కోట్లు, అయ్యన్నపై కేసులు 17, లిక్కర్ కింగ్ మాగుంట వద్ద ఉన్నది 18,000 వేమిరెడ్డి దంపతులకు 19 కార్లు, టీడీపీ అభ్యర్థుల్లో అత్యధికులపై భారీగా క్రిమినల్ కేసులు. పంతొమ్మిది కార్లు ఉన్నాయంట వేమిరెడ్డి దంపతుల దగ్గర. ఓహో. అయ్యన్న పాత్రుల మీద 17 కేసులు, కావలి అభ్యర్థికి కారు లేదట, కేసులు చిట్టా విప్పిన బోండా ఉమ. తర్వాత లిక్కర్ కింగ్ మాగుంట వద్ద ఉన్నది 18,000 మాగుంట లిక్కర్ కింగ్ అయితే మరి విజయసాయిరెడ్డి గారు ఏంటో. మరి ఆ లిక్కర్ కింగ్ గత నెల వరకు వైసీపీలోనే ఉన్నాడుగా, అప్పుడు ఆయన లిక్కర్ కింగ్ కదా, అప్పుడు ఆయన దానకర్ణుడా, ఇప్పుడు మాత్రమే టీడీపీలోకి వెళ్ళాక లిక్కర్ కింగా. ఆయన మొదటి నుంచి చేసేది లిక్కర్ వ్యాపారమే, కానీ ఆయన్ను వాడుకున్నది మాత్రం 2 పార్టీలు. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు గత 30-35 సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ లిక్కర్ వ్యాపారం చేస్తుంది. ఆయన్ను 2 పార్టీలు కూడా పిప్పి చేసేసాయి, గట్టిగా వాడేసుకున్నాయి. సరే, పక్కన పెట్టేద్దాం. ఆయన కూడా అఫ్కోర్స్ ఆ పార్టీలను వాడుకొని లబ్ధి పొందారులే, అది వేరే విషయం. తర్వాత ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే జగన్కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్. ఆయన నైజం దోపిడీ విధ్వంసమే. చంద్రబాబు 5 ఏళ్లలో 5 లక్షల కోట్లు దోచాడు, విదేశీ బ్యాంకుల్లో దాచుకున్నాడు, వ్యవస్థలను పూర్తిగా నాశనం చేశాడు. నాడు కోడికత్తి, నేడు గులకరాయి డ్రామా. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకుండా పేదలతో ఆటలు. రాయలసీమను విస్మరించిన ద్రోహి. ఇలాంటి విధ్వంసకారుడు అవసరమా? 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, వాలంటీర్లకు 10,000 వేతనం ఇస్తాం. ప్రజాకాలంలో టీడీపీ అధినేత స్పష్టీకరణ. నిన్న మొన్నటి వరకు పరదాలు కట్టుకుని తిరిగిన జగన్ నేడు ఓట్ల కోసం మళ్ళీ మీ ముందుకు వస్తున్నాడు, నెత్తిని చేయి పెట్టబోతున్నాడు, తస్మాత్ జాగ్రత్త అని చంద్రబాబు గారు మాట్లాడిన మాటలను ఇందులో బ్యాన్ వేశారు. తర్వాత వివేకానంద రెడ్డి గారి కేసు గురించి ఎక్కడా మాట్లాడొద్దు, ఎన్నికల ప్రచార సభల్లో ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడొద్దు అని కడప కోర్టు మొన్న ఉత్తర్వులు ఇచ్చింది కదా, దాని మీద సునీతారెడ్డి గారు స్పందించి మేము దీని మీద హైకోర్టుకు వెళ్తాం, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాము, సిబిఐ ఛార్జ్ షీట్లో వేసిన అంశాలే కదా మేము చెప్తున్నాము, అది చెప్పడంలో తప్పేమిటి అని ఆమె ప్రశ్నించారు. కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకైనా వెళ్తాము, ఛార్జ్ షీట్ అందరికీ అందుబాటులోనే ఉంది, అవినేష్ అఫిడవిట్లోనే ఈ కేసు ఉంది, ఇవేమీ మాట్లాడొద్దంటే ఎలా వివేక కుమార్తె సునీత ప్రశ్న అని కోర్టు తీర్పు మీద హైకోర్టుకి వెళ్తామని చెప్పారు. అడిగింది వివేక కేసులో, ఉత్తర్వులు ఇచ్చింది అన్ని కేసుల్లో. కడప జిల్లా కోర్టు ఆదేశాలపై విపక్షాలు న్యాయవాద వర్గాల విస్మయం. ఇవి సుప్రీం మార్గదర్శకాలకు విరుద్ధం. జిల్లా వైసీపీ అధ్యక్షుడు పిటిషన్ వేస్తే ఇంత విస్తృత ఆదేశాల అప్పీల్ యోచనలో విపక్షాలు. అడిగింది వివేక కేసులో, ఉత్తర్వులు ఇచ్చింది అన్ని కేసుల్లో. నేను దీని మీద ఏం కామెంట్ చేయను, మీకే అర్థమైపోద్ది. వైసీపీకి ఓటేస్తే డ్రైనేజీలో వేసినట్టే. ప్రత్యేక హోదా తెచ్చావా, రాజధాని కట్టావా? కడప స్టీల్కు పదే శంకుస్థాపనలా. 5 ఏళ్ల పాలనలో ప్రజల చేతికి చెప్పే మిగిలింది. జగన్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల మండిపాటు. కర్నూలు జిల్లాలో ఏపీ న్యాయ యాత్ర. ఆదోని సభలో వైసీపీ మోకల కవ్వింపులు. మీ అన్న దేనికి సిద్ధం అంటూ షర్మిల ఆగ్రహం. సీఎంఓలో సర్వాంతర్యామి. పేరుకే ముఖ్యమంత్రి జగన్, తతంగమంతా సీఎం కార్యదర్శిదే. చెబితే సీఎం అయినా వినాలి. సంబంధం లేని పనుల్లో పెత్తనం. ఇతర కార్యదర్శుల పని ఆయనే. అలాట్మెంట్కు ఆర్డర్కు విరుద్ధంగా జగన్ ఆత్మ పనులు. ఫైల్ పంపాలని మొదట లేఖలో, ఆ తర్వాత ఆయన లాగిన్ వచ్చేలా పేషీ నుంచి మంత్రాంగం. ధనుంజయ రెడ్డి గారి గురించి ఆంధ్రజ్యోతిలో నిన్నొకటి ఈరోజు ఒకటి. ముఖ్యమంత్రి జగన్ తనకు రూల్స్ వర్తించవనుకుంటారు. ఎవరైనా గుర్తు చేస్తే అంతా నా ఇష్టం అనుకుంటారు.
ముఖ్యమంత్రిగా ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అనుకుంటారు. ఈసీ కూడా తనకు ఎదురు రావద్దు అనుకుంటారు. జగన్కు కార్యదర్శిగా పనిచేస్తున్న ధనుంజయ రెడ్డి కూడా సేమ్ టు సేమ్ అలాగే వ్యవహరిస్తున్నారు. సీఎంఓలో సబ్జెక్ట్ అలాట్మెంట్ ఆర్డర్కు పూర్తి విరుద్ధంగా అన్నీ తానే చక్రం తిప్పుతున్నారు. ఇతర పనుల్లో తలదూరుస్తున్నారు. అంతేకాదు ఇతర కార్యదర్శులు చేయాల్సిన పని కూడా ఆయనే చేస్తున్నారు. అది ధనుంజయ రెడ్డి గారి గురించి రాసుకొచ్చారు ఆంధ్రజ్యోతిలో. మళ్ళీ తర్వాత మంత్రి సిబ్బంది బెదిరింపులకు మహిళ బలి. మన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక మంత్రి గారంట హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు ఆయన కారుకి ఒక స్కూటీ వెళ్ళి గుద్దింది. సో దాంతో ఆ కారులో ఉన్న డ్రైవర్లు ఇద్దరు ఆ స్కూటీ అతన్ని బెదిరించి 20,000 ఇస్తావా లేదంటే నీ మీద కేసు పెట్టాలా, నాన్ అవైలబుల్ కేసులు పెట్టేస్తాం అది ఇది బెదిరించేసరికి ఆ బాలుడి తల్లి ఎవరైతే స్కూటీ నడుపుతున్నారో ఆ బాలుడి తల్లి పాపం ఆత్మహత్య చేసుకుందామె. సో అక్కడ పెద్ద కేసు అయింది. ఆ కేసులో మంత్రి వాళ్ళని తప్పించడానికి చర్చలు జరుగుతున్నాయంట. ఇదిగో హైదరాబాద్లో మంత్రి BMW కారుకు ప్రమాదవశాత్తు స్కూటీని తగిలించిన బాలుడు, కారుకు చిన్న స్క్రాచ్, ఆగ్రహోదత్తులని ఇద్దరు డ్రైవర్లు, రిపేర్కి 20,000 ఇవ్వండి, మా సార్ సాయంత్రం దాకా టైం ఇచ్చారు, లేదంటే కేసు పెడతాము, మీ మైనర్ కొడుకు జైలుకు పోతే ఇక రాడు, బాలుడి తండ్రికి ఫోన్లో హెచ్చరిక, వాయిదాల్లో కడతామని బతిమలాడినా నో, ఆందోళనకు గురైన బాలుడి తల్లి ఇంట్లోనే ఉరివేసుకొని అని చెప్పి రాసుకొచ్చారు. తర్వాత అదుపులో ఇద్దరు డ్రైవర్లు, పోలీసులు గోప్యత, అది బొగ్గన కారే, FIRలో స్కూటీ నెంబరు, కారు నెంబరు, యజమాని పేరు చేర్చని పోలీసులు. అది మన ఇది అసెంబ్లీకి సెంట్రల్ వేసి ఉన్న అసెంబ్లీకి కిటికీలు లేవన్నారు కదా, కిటికీలు లేవని మన ఆర్థిక మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కారు అంటారు. కిటికీల మంత్రి అంటారేమో అందరూ నాకు తెలిసి. టార్గెట్ బాండా, బెజవాడలో పోలీసుల హల్చల్లు, హైడ్రామా, గులకరాయి ఘటనలో అరెస్ట్ చేస్తారని ప్రచారం. ఓకే, అరెస్ట్ చేయరు నాకు తెలిసి. తొలి దశలో బాగా తక్కువయ్యాయండి. తొలి దశలో పోలింగ్ బాగా తక్కువైంది. పసివాడిన ప్రాణాలు. రాష్ట్ర ఆసుపత్రుల్లో శిశువులను మృతంగం. దుర్భరంగా నవజాత శిశు సంరక్షణ కేంద్రాల పనితీరు. తిరుపతి, రుయా, కర్నూలు, విజయవాడ ఆసుపత్రుల్లో 25% వరకు మరణాలు. అసలు ఈనాడులో చించి పడేస్తున్నారు రోజును. అభ్యర్థుల ఆస్తుల వివరాలు ఇవి. ఆస్తులు ఇవన్నీ కూడా మన అఫిడవిట్లో ఉంటాయి. ఆ అఫిడవిట్స్ ఎలా సంపాదించాలి ఏంటనేది నేను చూస్తాను. అఫిడవిట్లు చదివితే చాలు. రెండో రోజు 367 నామినేషన్లు అంట. 5 ఏళ్లలో భారీగా తిరిగిన బొత్స ఆస్తులు. మంత్రి పేరిట చరాస్తులు 3.78 కోట్లు, ఆయన భార్య ఝాన్సీ లక్ష్మి పేరిట చరాస్తి 4.75 కోట్లు. అవిభక్త కుటుంబానికి చెంది 35 లక్షలు ఉన్నాయంట. అఫిడవిట్లో మనం ఎన్నికల వెబ్సైట్లో ఎలక్షన్ ఈసీ వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది చెప్తా ఒకసారి సెపరేట్గా చెప్తాను. సరే, ఎనీవే ఇవి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు. మరిన్ని కీలకమైన అంశాలన్నీ కూడా మళ్ళీ మనం చూద్దాం. థ్యాంక్ యూ.